ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా మందికి తెలియని ఫోల్డర్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి, అది కూడా వీడియో బేసిక్స్ దగ్గర నుంచి బిగిన్ చేసి అడ్వాన్స్డ్తో ఎండ్ చేస్తా. ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మనం ఏమైనా ఒక న్యూ ఫోల్డర్ తీసుకోవాలి అంటే రైట్ క్లిక్ చేసి న్యూ అని ఫోల్డర్ అంటాం కదా. ఇలా కాకుండా మనం షార్ట్ కట్ లో కూడా న్యూ ఫోల్డర్ తీసుకోవచ్చు. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+Shift N అన్నాము అంటే ఒక న్యూ ఫోల్డర్ వచ్చుద్ది. నెక్స్ట్ ఈ ఫోల్డర్ నేమ్ మార్చాలి అంటే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి రీనేమ్ అంటాం కదా. ఇలా అనకుండా మనకి షార్ట్ కట్ కూడా ఉంది. ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని పైన మనకి ఫంక్షన్ కీస్ ఉంటాయి. F2 అన్నారు అంటే రీనేమ్ చేసుకోవడానికి వచ్చుద్ది. ఇక్కడ నేను ప్రతాప్ అని ఇస్తున్నా. నెక్స్ట్ నాకు ఈ ఫోల్డర్ ప్రతాప్ అని నేమ్ కనబడుతుంది కదా. ఇక్కడ అసలు నాకు నేమే రాకూడదు అంటే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో ఆల్ట్ బటన్ హోల్డ్ చేసి మనకి సపరేట్ గా నెంబర్స్ ప్యాడ్ ఉంటది కదా, అందులో 255 టైప్ చేశారు అంటే మనకి ఫోల్డర్ నేమ్ అనేది హైడ్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే నాకు ఈ ఫోల్డర్ కూడా హైడ్ అవ్వాలనుకోండి, ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటారు, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, కస్టమైజ్, చేంజ్ ఐకాన్. ఇక్కడ మనకి ఎంటీ ఐకాన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి 3 ఐకాన్స్ ఉన్నాయి కదా, ఇందులో ఎంటీ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఓకే, అప్లై, ఓకే అన్నారు అంటే ఎంటీ అయిపోద్ది. ఇక్కడ మనకి ఫోల్డర్ ఉంది, ఫోల్డర్లోకి వెళ్ళాలి అంటే డబుల్ క్లిక్ చేసాము అంటే ఫోల్డర్లోకి వెళ్తాం. లేదు ఇది నాకు మళ్ళీ నార్మల్గా వచ్చేవాలి అంటే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటారు, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, కస్టమైజ్, చేంజ్ ఐకాన్. ఇక్కడ రీస్టోర్ డిఫాల్ట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, అప్లై, ఓకే. నెక్స్ట్ మళ్ళీ మీకు నేమ్ నార్మల్గా వచ్చేవాలి అంటే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని F2 ఇక్కడ నేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ అలాగే మీరు ఫోల్డర్ని డిలీట్ చేయాలి అంటే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తారు కదా. ఇలా డిలీట్ చేస్తే మనం టెంపరీగా డిలీట్ చేసినట్టు ఆ ఫోల్డర్ వచ్చేటప్పటికి రీసైకిల్ బిన్ లో ఉంటుంది. ఇది మళ్ళీ నాకు బ్యాక్ వచ్చేవాలి అంటే సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, రీస్టోర్. ఇలాగ మనం టెంపరీగా కాకుండా పర్మనెంట్ గా డిలీట్ చేయాలి అంటే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో షిఫ్ట్ డిలీట్ అన్నారు అనుకోండి, పర్మనెంట్ గా డిలీట్ చేయమంటారా అని మెసేజ్ వచ్చింది. ఎస్ అన్నారు అంటే మనకి రీసైకిల్ బిన్ లో కూడా రాకుండా డిలీట్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ లో మనకి ఫుటేజ్ కూడా ఉంది. ఈ ఫోల్డర్ కి మనం షార్ట్ కట్ ఇవ్వచ్చు. అది ఎలా అంటే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ఇక్కడ క్రియేట్ షార్ట్ కట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మనకి సేమ్ ఫోల్డర్ షార్ట్ కట్ లో క్రియేట్ అవుద్ది. నెక్స్ట్ ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ప్రాపర్టీస్ అన్నారు అనుకోండి, ఇక్కడ మనకి షార్ట్ కట్ లో ఇక్కడ షార్ట్ కట్ కీ అని ఉంటుంది. ఇక్కడ నేను Ctrl+Alt+F ప్రెస్ చేశాను అంటే ఇప్పుడు మన ఫోల్డర్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి ఇది అప్లై, ఓకే. ఇప్పుడు నేను Ctrl+Alt+F ప్రెస్ చేయడం ఈ ఫోల్డర్ ఓపెన్ అవుద్ది. అలాగే నాకు డి డ్రైవ్ లో కానీ ఈ డ్రైవ్ లో కానీ లేదంటే డెస్క్టాప్ మీద కానీ ఒక ఇంపార్టెంట్ ఫోల్డర్ ఉందనుకోండి, నేను పద్దాక ఫోల్డర్ ఎత్తుక్కోకుండా ఈజీగా ఓపెన్ చేయాలి అంటే మీరు ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి పిన్ టు స్టార్ట్ అన్నారు అనుకోండి, మనకి స్టార్ట్ లో యాడ్ అయిపోద్ది. ఇక్కడ చూసారు అంటే వీడియోస్ న్యూ అనే ఫోల్డర్ యాడ్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను CMD యూస్ చేసి ఒక ఫోల్డర్ ని హైడ్ చేస్తున్నా. ఇక్కడ ఫైల్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి CMD అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, నేను డైరెక్ట్ గా ఈ డ్రైవ్ లో ఆ ఫోల్డర్ ఉన్న లొకేషన్ దగ్గరికి వచ్చేసా. నెక్స్ట్ మీరు ఫోల్డర్ హైడ్ చేయాలి అంటే ఎట్రిబ్ స్పేస్ +H స్పేస్ +S స్పేస్ +R. నెక్స్ట్ ఫోల్డర్ నేమ్, మీరు ఏ ఫోల్డర్ అయితే హైడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. మనం నేమ్ కూడా సింగిల్ లైన్లో ఉండాలి. సపోజ్ నేను ఇక్కడ ఉన్న జీకే సోర్స్ అనే ఫోల్డర్ని హైడ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఈ జీకే సోర్స్ మధ్యలో స్పేస్ ఉంది కదా, అలా స్పేస్ ఉండకూడదు. మొత్తం నేమ్ ఒక చోటే వచ్చేలాగా సెట్ చేసుకోండి. మనం హైడ్ చేద్దాం అనుకున్న ఫోల్డర్ నేమ్ వచ్చేటప్పటికి ఫైల్స్, ఆ నేమ్ ఇక్కడ ఇస్తున్నా, ఫైల్స్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయడం మనకు ఆ ఫోల్డర్ హైడ్ అయిపోద్ది. ఇలా హైడ్ అయిపోయిన ఫోల్డర్ ని మళ్ళీ మనం తీసుకోవాలి అంటే నాకు ఫోల్డర్ వచ్చేటప్పటికి ఈ డ్రైవ్ లో ఉంది కదా, ఈ డ్రైవ్ లోకి వెళ్ళి ఇందాక వెళ్ళినట్టుగానే సేమ్ ఇక్కడ క్లిక్ చేసి CMD అంటున్నా. నెక్స్ట్ అట్రిబ్, ఇందాక మనం ప్లస్లు యూజ్ చేసాం, ఇప్పుడు వచ్చేటప్పటికి మైనస్లు, -H స్పేస్ బార్, -S స్పేస్ బార్, -R స్పేస్ బార్. నెక్స్ట్ ఫోల్డర్ నేమ్ ఏంటి, ఫైల్స్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, మనకి అన్హైడ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఈ డ్రైవ్ లో కింద చూసారు అంటే ఫైల్స్ అనే ఫోల్డర్ వచ్చేసుద్ది. ఇది దీని ప్లేస్కి వెళ్ళిపోవాలి అంటే రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ అన్నారు అంటే దాని పొజిషన్లోకి
వచ్చేసుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ వీడియోస్ న్యూ అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్లో నాకు చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ ఒక్కొక్కటి నేమ్ మార్చాలి అంటే కొంచెం టైం పట్టుద్ది. ఇలాగ ఒక్కొక్కటి కాకుండా ఒక్కసారిగా నాకు నేమ్ మారిపోవాలి అంటే నేను ఫస్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ కంట్రోల్ ఏ అంటున్నా అంటే మనకి మొత్తం సెలెక్ట్ అవుద్ది. నెక్స్ట్ F2 అన్నాము అంటే మనకి రీనేమ్ చేసుకోవడానికి వచ్చుద్ది కదా. ఇక్కడ మీరు ఏ నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ నేమ్ టైప్ చేయండి. మ్యారేజ్ వీడియో. సైడ్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చూసారు అంటే మ్యారేజ్ వీడియో 1, మ్యారేజ్ వీడియో 2, మ్యారేజ్ వీడియో 3 ఇలాగా మీకు ఎంత కంటెంట్ ఉంటే అంత కంటెంట్కి నేమ్ మారిపోద్ది. అలాగే నేను ఒక ఫోల్డర్లో ఒక 7 ఫోల్డర్లు క్రియేట్ చేయాలనుకోండి, ప్రతిదానికి నేను Ctrl+Shift+N ప్రెస్ చేసుకుంటూ ఫోల్డర్ క్రియేట్ చేయకుండా ఆటోమేటిక్గా 7 ఫోల్డర్లు వచ్చేవాలి అంటే ఫస్ట్ నేను ఒక ఫోల్డర్ తీసుకుంటున్నా. రైట్ క్లిక్ న్యూ ఫోల్డర్. ఈ ఫోల్డర్లోకి నాకు 7 ఫోల్డర్స్ కావాలనుకోండి, ఫోల్డర్ ఓపెన్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని ఉంది కదా, న్యూలో టెక్స్ట్ డాక్యుమెంట్ అంటే ఇదొక నోట్ ప్యాడ్ ఫైల్. ఈ నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేసి MD స్పేస్ ABCDEFG ఇలాగా 7 లెటర్స్ ఇచ్చి ఫైల్లో సేవ్ అంటున్నా. నెక్స్ట్ క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఈ ఫైల్ ఫార్మాట్ మారుస్తున్నాను. మీకు కూడా ఇక్కడ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ కనబడకపోతే వ్యూలోకి వెళ్ళి ఇక్కడ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మార్క్ పెట్టడం .txt. ఇది TXT ఫార్మాట్లో ఉంది. దీన్ని మనం బ్యాట్ ఫార్మాట్లోకి మార్చుకోవాలి. ఫైల్ సెలెక్ట్ చేసుకొని F2 నేమ్ ఏదైనా అవ్వచ్చు, నేను ప్రతాప్ అని ఇచ్చి ఇక్కడ బ్యాట్ క్లిక్ చేయండి. ఇక్కడ చేంజ్ చేయమంటారా అని ఒక మెసేజ్ వచ్చింది. ఎస్ అనండి. ఇప్పుడు మీరు ఈ ప్రతాప్ బ్యాట్ అనే ఫైల్ ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు 7 ఫోల్డర్స్ క్రియేట్ అయిపోయి ఉంటాయి. ఇలాగా ఆల్ఫాబెట్ ప్రకారంగా కాకుండా నాకు ఒక 100 నేమ్స్ ఉన్నాయి. 100 నేమ్స్ మీద నాకు 100 ఫోల్డర్స్ కావాలనుకోండి, చూడండి ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ నాకు కొన్ని నేమ్స్ ఉన్నాయి కదా, 16 నేమ్స్ ఉన్నాయి. ఈ 16 నేమ్స్ మీద నాకు 16 ఫోల్డర్స్ కావాలి అంటే ప్రతాప్ అని నేమ్ ఉంది కదా, దాని పక్క సెల్లో MD స్పేస్ మనకి డిటో మార్క్ సింబల్ ఉంటుంది, మనకి ఎంటర్ పక్కన ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఏ నేమ్ ఉందో ఆ నేమ్ టైప్ చేయండి. ప్రతాప్ అని ఉంది కదా, ఆ నేమ్ టైప్ చేసి మళ్ళీ డిటో మార్క్. దీని కింద సెల్లోకి వచ్చి Ctrl+E అనండి. Ctrl+E అనడం ఇదంతా MD యాడ్ అయ్యి ఇటు వచ్చుద్ది. దీని వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా, డ్రాగ్ చేసి Ctrl+C. నెక్స్ట్ ఇందాక మనం ఆల్రెడీ బ్యాట్ ఫైల్ క్రియేట్ చేసాం కదా, సేమ్ ఫోల్డర్లోకి వెళ్తున్నా. ఇక్కడ ఈ ఫోల్డర్లన్నీ నాకు అవసరం లేదు, ఇందులోనే వేస్తున్నా, డిలీట్ చేసేస్తున్నా. బ్యాట్ అనే ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఎడిట్ అనండి. కంటెంట్ అంతా నాకు అవసరం లేదు, డిలీట్ చేసి ఇప్పుడు మీరు కాపీ చేసుకున్నది పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఫైల్లో సేవ్, క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మీరు ఈ ప్రతాప్ బ్యాట్ అన్న దాని మీద డబుల్ క్లిక్ చేశారు అంటే మనకి ఎక్సెల్లో ఎన్ని నేమ్స్ ఉన్నాయో అన్ని నేమ్స్తో ఫోల్డర్స్ అన్ని క్రియేట్ అయిపోతాయి. ఇక్కడ నాకు 16 నేమ్సే ఉన్నాయి, అందుకని 16 ఫోల్డర్సే వచ్చినాయి. ఒకేలా మీకు 100 నేమ్స్ ఉన్నాయి అనుకోండి, 100 నేమ్స్తో 100 ఫోల్డర్స్ క్రియేట్ అయిపోతాయి. నెక్స్ట్ నాకు అలాగే ఈ ఫోల్డర్లో సబ్ ఫోల్డర్స్ కావాలనుకోండి, అది కూడా మనం క్రియేట్ చేయొచ్చు. దానికోసం మళ్ళీ ఎక్సెల్లోకి వెళ్తున్నా, ఇదంతా డిలీట్ చేసి MD స్పేస్ ఇందా మనం ఇచ్చినట్టుగానే ప్రతాప్ స్లాష్ ఇక్కడ మీకు ఏ నేమ్ కావాలో ఆ నేమ్ ఇవ్వండి, ఫైనాన్స్. మళ్ళీ క్లోజ్ చేస్తున్నా. MD కాకుండా ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. Ctrl+C స్పేస్ ఇచ్చి Ctrl+V, మళ్ళీ స్పేస్ ఇచ్చి Ctrl+V. ఇలాగ మీకు ఎన్ని ఫోల్డర్స్ కావాలో అన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను 3 ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ ఫోల్డర్ నేమ్ వచ్చేటప్పటికి ఫైనాన్స్, సెకండ్ దాని నేమ్ వచ్చేటప్పటికి శాలరీ, థర్డ్ వన్ నేమ్ వచ్చేటప్పటికి రిజల్ట్స్. ఇలాగా మీకు సబ్ ఫోల్డర్స్ ఎన్ని కావాలో అన్నిటికీ నేమ్స్ ఇచ్చుకుంటారు. నెక్స్ట్ చివరికి వచ్చి ఎంటర్ ప్రెస్ చేసి Ctrl+E అనండి. ఈ అనడం మనకు ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. ఇందాకలాగే నేను ఇక్కడ వరకు కాపీ చేసుకొని Ctrl+C సేమ్ ఫోల్డర్ యూస్ చేస్తున్నా. డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్లో నాకు అవసరం లేదు, డిలీట్ అంటున్నా. బ్యాట్ అని ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ చేసి ఎడిట్ అంటున్నా. మీరు ఫ్రెష్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి చెయ్యాలి అన్నా చేయొచ్చు. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అని ఒకే దాంట్లో చెప్తున్నా. ఇదంతా
డిలీట్ చేసి మనం ఫ్రెష్గా కాపీ చేసిన కంటెంట్ని పేస్ట్ చేస్తున్నా. ఫైల్ సేవ్ క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఈ ప్రతాప్ .bat అనే ఫైల్ మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి, మనకి ప్రతి ఫోల్డర్లో 3 ఫోల్డర్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి. మీరు ఏ ఫోల్డర్ చూసుకున్నా మనకి 3 ఫోల్డర్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఉన్న ఫోల్డర్కి లాక్ చేస్తున్నా, ఎటువంటి సాఫ్ట్వేర్ యూస్ చేయట్లా. ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కింద మనకి ప్రాపర్టీస్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం సెక్యూరిటీలోకి వెళ్ళి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్ అని కనబడుతుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మన అడ్మినిస్ట్రేటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ డినే అని కనబడుతుంది కదా, ఇక్కడ బాక్సెస్ అన్ని మార్క్ పెట్టుకోవడమే. నెక్స్ట్ అప్లై అనగానే మన పర్మిషన్ అడుగుద్ది, ఎస్ అనండి. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ మీరు ఈ ఫోల్డర్ ఓపెన్ చేద్దామని చూసారు అంటే మనకి ఫోల్డర్కి లాక్ అయి కనబడుద్ది. మీరు ఇక్కడ కంటిన్యూ అన్నా కూడా మనకు ఫోల్డర్ ఓపెన్ అవ్వదు. ఈ లాక్ని మళ్ళీ మీరు తీసేయాలి అంటే అదే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ప్రాపర్టీస్, సెక్యూరిటీలో, అడ్మినిస్ట్రేటర్స్లో ఎడిట్, మళ్ళీ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిమూవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్లై ఓకే. ఇప్పుడు వెళ్ళి చూసారు అంటే మీ ఫోల్డర్ నార్మల్ ఫోల్డర్ కింద మారిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, నా టీచింగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.